గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాం నియామకం కానున్నారు. అజారుద్దీన్ కోదండరాం పేర్లను తెలంగాణ కేబినెట్ గవర్నర్కు సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ల పేర్లకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు పేర్లను సిఫార్సు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ అలీ ఖాన్ను కాంగ్రెస్ హైకమాండ్ తప్పించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికల మీద సంబంధించినటువంటి నేపథ్యంలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏ విధంగా చూడవచ్చు? అలాగే ఒకసారిగా చూసుకున్నట్టయితే కోదండరాంకి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసింది, ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి. మరోసారి కూడా కోదండరాంకు ఛాన్స్ ఇచ్చింది. కొత్తగా అలీఖాన్ను కూడా తప్పించి అజారుద్దీన్కి చోటు ఇవ్వడం ఎలా చూడొచ్చు? అంటే మనం చాలా స్పష్టంగా చూడాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే మీరు నియమించిన పద్ధతి ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్లో లోపం ఉంది కాబట్టి మీరు మరోసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. కోదండరాం పేరు కావచ్చు, అమీర్ అలీ ఖాన్ పేరు కావచ్చు, ఇద్దరి పేరు కూడా మరొకసారి ప్రపోజ్ చేయవచ్చు అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే అప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమించిన ఇద్దరు పేర్లను తొలగిస్తూ మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఇద్దరు పేర్లను మీరు కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో ప్రాసెస్ ఏదైతే ఉందో తప్పుగా జరిగింది కాబట్టి మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చేసి వీరిద్దరు పేర్లు కూడా మీరు ప్రపోజ్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇందులో తెలియజేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, మరొకసారి కోదండరాంకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూనే మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ అయినటువంటి అజారుద్దీన్కి కూడా ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కూడా కల్పించింది. అయితే మన అజారుద్దీన్ చూసుకున్నట్టయితే 2023 ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ నుంచి ఏదైతే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఆశిస్తున్నారు. మ్యాక్సిమం తనకే టికెట్ వస్తుందని కూడా చాలా కన్ఫర్మ్గా కూడా ఉన్నారు. అటు ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ని కూడా ఇప్పటికే వాళ్ళు మార్లు కలిసి కూడా వచ్చారు. తన పేరు దాదాపు ఖరారైనట్టు కూడా వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ నేపథ్యంలో అజారుద్దీన్కి మరి దీనికి సంబంధించి ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కాకుండా నేరుగా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేశారు. సో మరి జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ అలాగే సీఎం మధ్యలో మరో నేత ఎవరైనా ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్కి ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని వేరొకరిని కూడా ఏదో సర్వేలో ఇప్పటికే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఒకటేసారి. ఎందుకంటే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ఆశిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెద్ద నేతలు కూడా కలిసి కూడా రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో టికెట్ సడన్గా ఏదైతే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ పేరు రావడం మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుంది, ఎవరికి ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. అయితే మరోసారి కోదండరాం పేరుని కూడా రిఫర్ చేయడం పైన కూడా ఏదైతే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరొకసారి కోదండరాం పేరుని తిరస్కరిస్తారా గవర్నర్, లేదంటే కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడుగా ఏదైతే కోదండరాంకి ప్రొఫెసర్గా ఈ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది గతంలో కూడా. అయితే సుప్రీంకోర్టు తీర్పులో చాలా క్లారిటీగా చేసిన ప్రాసెస్ ఏదైతే తప్పుగా ఉంది కాబట్టి మరొకసారి ప్రాసెస్ చేసి దీన్ని మీరు నోటిఫికేషన్ ఇచ్చి చేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరొకసారి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటూ ఇటు కోదండరాంకును అజారుద్దీన్కి అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు కన్ఫర్మ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల బరి విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరి పేర్లను పార్టీ పరిశీలిస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సాయిరాం, ఎన్నికలకు సంబంధించి కూడా అజారుద్దీన్ పదే పదే అధిష్టానం నుండి నాకు టికెట్ కన్ఫర్మ్ ఉంటుంది ఈ పార్టీకి దానికి సంబంధించి కూడా అంటున్నటువంటి వార్తలు కూడా మనం విన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా నేనే తీసుకుంటాను ఆ టికెట్ అనే విధంగా విన్నాం. కానీ ఎమ్మెల్సీతో సరిపెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇక్కడ రెండు మనం ఏదైతే ఉప ఎన్నికలు ప్రారంభంగానే ఖచ్చితంగా మరొకసారి బరిలో నేనే ఉంటానని చెప్పి అజారుద్దీన్ ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా తనకు టికెట్ కోసం ఇప్పటికే ఢిల్లీకి కూడా పలుమార్లు వెళ్ళి ఏఐసీసీ అగ్రనేతలను కూడా కలిసి వచ్చారు. ఇక్కడ పీసీసీ చీఫ్ సీఎంని కూడా కలిసి టికెట్ తనకి ఇవ్వాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. అటు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టు ఇప్పటికే మనకు సమాచారం కూడా ఉంది. ఇప్పటికి జరుగుతున్నటువంటి బూత్ లెవెల్కి సంబంధించినటువంటి సమావేశాల్లో కావచ్చు, డివిజన్ లెవెల్ సమావేశాల్లో కూడా ఇప్పటికే అజారుద్దీన్ తరచుగా కూడా పాల్గొంటూ కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ చేయడంతో ఏదైతే అజారుద్దీన్ మరి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో
అజారుద్దీన్ నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఒకవైపు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా మైనార్టీ నేతకు ఒకరికి మినిస్టర్లో అవకాశం ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అజారుద్దీన్కి ఇటు ఎమ్మెల్సీ ఇచ్చుకుంటూ మినిస్టర్ ఇస్తారనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రభుత్వంలో మైనార్టీకి సంబంధించి ఒక కోటా మిగిలిపోయింది మినిస్టర్లో. సో మినిస్టర్ కోటా నుంచి మైనార్టీ కోటా నుంచి కూడా ఒక మినిస్టర్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అజారుద్దీన్కి వరించేటువంటి అవకాశం ఉందనే వార్తలు కూడా దీంతో ఇప్పటికే వార్తలు అయితే అటు పార్టీ వర్గాలు కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అజారుద్దీన్ దీనిపైన ఖచ్చితంగా ఎలాంటి రియాక్షన్ ఉంటుందని అయితే చూడాల్సి ఉంటుంది. పాజిటివ్గానే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2023లో ఇప్పటికే అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలి, గెలిస్తేనే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి కూడా మరింత జోష్ బలోపేతం ఉంటుంది కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళ పేర్లు ఎవరైతే బరిలో ఉన్నటువంటి వారు ఉన్నారో నవీన్ యాదవ్ కావచ్చు, మురళీ గౌడ్ కావచ్చు, అలాగే ఫహీం ఖురేషి ఇట్లా చాలా మంది నేతలు అక్కడ పోటీ పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో వారి పేర్లను పరిశీలనకు తీసుకుంటూ ఇటు అజారుద్దీన్కి ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేసి మేబీ అటు మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అజారుద్దీన్ ఒకవేళ ఇచ్చినట్టయితే నో ప్రాబ్లం. సో ఇవ్వకపోతే అజారుద్దీన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంతమేరకు చూడాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం పార్టీ ఇటు రెండు సమన్వయంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా ఏదైతే మనకి ఇప్పటికే దీనిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. మరి ప్రభుత్వం ఇటు పార్టీ రెండు కలిసి తీసుకున్న నిర్ణయం పట్ల మరి జూబ్లీహిల్స్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ప్రభుత్వం ఎవరికి టికెట్ కేటాయిస్తే ఏ రెస్పాన్స్లో కేటాయిస్తుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై అజారుద్దీన్ ఒకసారి రియాక్షన్ ఇస్తే అజారుద్దీన్ మాటల్లోనే తెలుస్తుంది. అజారుద్దీన్ తృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అనేది మాత్రం ఆయన మాటల్లోనే మనం చూడాల్సి ఉంటుంది. సార్ రైట్, థ్యాంక్ యూ అజీమ్.